హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్విత వ్లాగ్స్. అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే కాలీఫ్లవర్ కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దాం పదండి. కాలీఫ్లవర్ని ముందుగా 2-3 మినిట్స్ అయితే వాటర్లో బాయిల్ చేసుకోవాలండి. కర్రీ కోసం 2 టమాటాలు, మిర్చి, 2 ఆనియన్స్ అయితే సరిపోతాయండి. అవైతే కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ అయితే పెట్టుకోవాలండి. అదైతే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు అయితే వేసుకోవాలి. అవి కొంచెం వేడవ్వగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. అందులోనే కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి. ఆ మొత్తాన్ని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టీ స్పూన్ వేసుకోవాలండి. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత మట్టుకైతే కలిపేసుకోవాలండి. ముందుగా ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ని అయితే అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అయితే అంతా మిక్స్ చేసుకోవాలండి. పసుపు, అల్లం మొత్తం కాలీఫ్లవర్స్కి పట్టేంత మట్టుగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం ఇలా కలిపేసుకోవాలి. టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలండి. ఒకసారి అయితే మూత తీసేసి చూద్దాము. మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత టమాటో అయితే వేసుకోవాలండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో అయితే వేసుకొని దానిపైన సాల్ట్ అయితే వేసుకోవాలి. తొందరగా ఉడుకుతుంది టమాటో అనేది. సాల్ట్ వేసుకున్న తర్వాత కలపకూడదు. అలాగే మూత పెట్టేసుకొని ఇంకో 5 మినిట్స్ అలాగే ఉంచుకోవాలండి. కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలండి. మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. నేనైతే ఏ కర్రీలోనైనా ఎక్కువగా పచ్చిమిర్చిని అయితే నేను యూజ్ చేస్తానండి. కారం అయితే ఎక్కువ వాడను. పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ కూడా బాగుంటుందని పచ్చిమిర్చి అయితే వేసుకుంటానండి నేను. ఇంకా మన కర్రీ అయితే ఉడికిపోయినట్టే. క్యాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ప్రాసెస్ చూసారు కదా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.